తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈ రోజు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎవరైతే టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మేము ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఆ వీడియో చూస్తే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ వీడియో చేసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డౌట్స్ని మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మా యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా సబ్మిటెడ్ కాలంలోనే చూపిస్తుంది, లేదా ఇంకా వెరిఫైడ్ కాలంలోనే చూపిస్తుంది, లేదా ఇంకా అప్రూవ్డ్ అని రాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కామెంట్ వచ్చేసి ఏంటంటే మన యొక్క టోటల్ వీడియో కామెంట్ సెక్షన్స్లో వచ్చేసి సార్ మా యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ అని కానీ ఇన్వాలిడ్ క్యాండిడేట్ డీటెయిల్స్ కానీ వస్తుంది సార్, మేము వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇఫ్ మీకు ఒకవేళ ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోయినా, ఇంకా అప్రూవ్డ్ అవ్వకపోయినా, లేదా అప్రూవ్డ్ అయిన తర్వాత కూడా వెబ్ ఆప్షన్స్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే అక్కడ లైక్ మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు నాట్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వచ్చినట్లయితే సో మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఆల్రెడీ కన్వీనర్ ఆఫీస్కి అయితే కాల్ చేయడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్కి ఇప్పుడే వెరిఫికేషన్ చేస్తున్నాము, వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 అవర్ తర్వాత కానీ 2 అవర్ తర్వాత కానీ వాళ్ళ డీటెయిల్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఎనేబుల్ అయిన తర్వాత డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ టాపిక్ గురించి నేను క్వైరీ చేశాను కాబట్టి సార్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ ఉందంట, వాళ్ళది వెరిఫై కాలేదంట. అండ్ కొంతమంది వెరిఫై అయినా కూడా సో వాళ్ళకి దేనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాగిన్ అయినప్పుడు ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వస్తుంది సార్, వారేం చేయాలని కూడా క్వైరీ చేయడం జరిగింది. అందరి స్టూడెంట్స్కి ఈ రోజు 7 PM వరకు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ చేస్తామని చెప్పారు. వన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెడతామని చెప్పారు. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే మీ డీటెయిల్స్ కనుక ఎనేబుల్ అయినట్లయితే ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దానికోసం మీరు రిక్వెస్ట్ మెయిల్ చేయడం కానీ లేదా హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పారు. బట్ మీకు లిటిల్ బిట్ హోప్ ఉండాలంటే రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాము. సో ఎవరైతే ఇంకా వెరిఫైడ్ కాని స్టూడెంట్స్ కానీ అండ్ వెరిఫైడ్ అయ్యి లాగిన్ తోటి డీటెయిల్స్ అయినప్పుడు ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వస్తున్న స్టూడెంట్స్ కానీ రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయండి. ఒకసారి మీ యొక్క హ్యాపీనెస్ కోసం రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తారు. రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, లేదా మీరు ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. రిక్వెస్ట్ మెయిల్ చేయడం కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వస్తే ఇక్కడ ఇమెయిల్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇమెయిల్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఇమెయిల్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో సో మనకు సంబంధించిన ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఈ 2 థింగ్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం 2 థింగ్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రీసెంట్గానే మాకు సంబంధించి ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ సంబంధించిన ప్రాబ్లం గురించి మేము కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేయడంతో పాటు ఒక క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మేము మెయిల్ కూడా చేయడం జరిగింది. సార్ వాళ్ళు మేము మెయిల్ చేసిన వితిన్ 5 minutesలోనే రిప్లై ఇవ్వడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు సార్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. బట్ రిప్లై వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా సార్ మీరు చెప్పిన విధంగా మేము ఫాలో అయ్యాము, మాకు రిప్లై వచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది అదర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో మీరు కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ చేయడం కోసం అయితే జస్ట్ ఇక్కడ కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిక్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మీరు కన్వీనర్ ఆఫీస్కి మీ యొక్క సర్టిఫికేట్స్ ఇంకా వెరిఫై అవ్వలేదని కానీ లేదా మీకు సంబంధించిన ప్రాబ్లమ్ని కన్వే చేయాలనుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ పర్పస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇక్కడ రిక్వెస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం రిక్వెస్ట్ ఆప్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, దాని ద్వారా ఏమేమి చేయొచ్చు అనేది. రిక్వెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, మీ యొక్క స్టేటస్లో కనుక ఇన్కమ్ హయ్యర్ అని ఉండి మీ దగ్గర ప్రజెంట్ 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు దాన్ని రీఅప్లోడ్ అయితే చేయించుకోవాలి. రీఅప్లోడ్ చేయించుకుంటే మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయించుకోవాలంటే ఎవరికైతే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో హయ్యర్ అని వచ్చిందో అలాంటి స్టూడెంట్స్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్లో వచ్చేసి రీఅప్లోడ్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఇవ్వాలి. మెసేజ్లో కూడా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మెసేజ్ టైప్ చేయాలి. ఆ తర్వాత మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు 100 నుంచి 2 MB వరకు అయితే ఉండాలి. సింపుల్గా మీరు ఒక 500 KB కానీ 200 KB కానీ ఉండేటట్టు మీ యొక్క పిక్చర్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి. దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్కమ్ అని కాదు, మీరు డిఫరెంట్ లైక్ మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కావచ్చు, బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, కేటగిరీ సర్టిఫికేట్స్ కావచ్చు, లోకల్ ఏరియా సర్టిఫికేట్స్ కావచ్చు, మైనారిటీ సర్టిఫికేట్స్ కావచ్చు, మీరు రీఅప్లోడ్ అయితే చేయించుకోవచ్చు. సో అలా మీకు నచ్చిన ప్రాసెస్ విధంగా రీఅప్లోడ్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు మనది ఏంటి అంటే క్వైరీస్ చేస్తున్నాం మనం ఈ యొక్క తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి సజెషన్ కానీ క్వైరీస్ కానీ చేస్తున్నాము. దేని గురించి చేస్తున్నామంటే సో మనకు సంబంధించి ఇంకా మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వస్తుంది, లేదా మనకు సంబంధించి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో మళ్ళీ క్వైరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ కేటగిరీలో క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్లో వచ్చేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. సబ్జెక్ట్లో వచ్చేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మనము ఫస్ట్ సబ్జెక్ట్ అయితే టైప్ చేయాలి. సబ్జెక్ట్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ ఇంకా వెరిఫై కాలేదు అనుకుంటే ప్లీజ్ వెరిఫై మై సర్టిఫికేట్స్ లేదా అప్రూవ్ మై సర్టిఫికేట్స్ అనే టెక్స్ట్ మీరు ఇక్కడ టైప్ చేయాలి. లేదా మీకు ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అని వస్తున్నట్టయితే సో దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఏంటంటే మా యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేయమంటూ లేదా మాకు సంబంధించిన ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఎందుకు వస్తుంది అనే ఉద్దేశంతో రీవెరిఫై చేయమంటూ అయితే ఇక్కడ టైప్ అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. రిక్వెస్ట్ టు రీసాల్వ్ ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ ప్లీజ్ వెరిఫై అని అయితే టైప్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం మెసేజ్ అయితే టైప్ చేయాలి. కన్వీనర్ ఆఫీస్కి ఏదైతే కన్వే చేయాలనుకున్నామో ఆ మెసేజ్ అనేది కంప్లీట్గా టైప్ చేయాలి. సో మేము ఇక్కడ చాట్ జీపీటీ ఆర్ అదర్ థింగ్స్ ఉపయోగించుకొని మెసేజ్ అయితే టైప్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రెస్పెక్టెడ్ సార్ మ్యామ్, ఐఎమ్ ఫేసింగ్ అన్ ఇష్యూ వైల్ ట్రయింగ్ టు లాగిన్ ఫర్ BED వెబ్ ఆప్షన్స్ అండ్ ప్రాసెస్ ఏ పోర్టల్ ఇస్ షోయింగ్ ది ఫాలోయింగ్ ఎర్రర్ మెసేజ్ అనేది టైప్ చేయడం జరిగింది. సో ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ ప్లీజ్ వెరిఫై అనేది రావడం జరుగుతుందని మెసేజ్ అయితే టైప్ చేసాం. ఈ విధంగా మెసేజ్ టైప్ చేసుకొని జస్ట్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ మాకు ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అని వస్తున్న స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇఫ్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఇంకా పెండింగ్లో ఉంటే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకొని అప్లోడ్ చేయాలి. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమన్నట్టుగా సో ఆ యొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత దాని ప్రివ్యూ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. జస్ట్ దీనిపైన క్లిక్ చేసి అయితే చూడాల్సి ఉంటుంది. వ్యూ అనేది చూసినట్లయితే సో మీకు ఎర్రర్ ఏదైతే రావడం జరుగుతుందో దానికి సంబంధించిన ఇమేజ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మాకు సంబంధించి ఎర్రర్ అయితే ఈ విధంగా రావడం జరిగింది కాబట్టి మేము ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం జస్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన మెసేజ్ అనేది సెండ్ చేయడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టయితే ఇక్కడ మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని అయితే గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది. వన్స్ మీకు గ్రీన్ కలర్లో వచ్చినట్టయితే మీరు ప్రజెంట్ పెట్టిన రిక్వెస్ట్ మెయిల్ ఏదైతే ఉంటుందో కన్వీనర్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వన్స్ వాళ్ళు ఆ యొక్క మెయిల్ అనేది చూసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఒకవేళ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు మీకు రిప్లై ఇస్తే అది ఏ విధంగా ఉంటుంది అండ్ దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ మీకు కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ కనుక రిప్లై ఇచ్చినట్టయితే సో మీకు రిప్లైస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్బాక్స్ మెసేజ్లో అయితే ఉంటుంది. మీరు పంపిందేమో సెంట్ మెయిల్లో అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ బార్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ త్రిబుల్ బార్స్ పైన క్లిక్ చేయగానే మనకు సెంట్ మెయిల్లో మనం పంపింది ఉంటుంది. ఇన్బాక్స్లో వచ్చేసి వారు మనకు రిప్లై ఇచ్చింది ఉంటుంది. సో మేము ఇప్పుడు ఇన్బాక్స్ అయితే క్లిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రీసెంట్గా మేము పెట్టిన మెయిల్ అయితే ఇది. సో మాకు సంబంధించి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది కన్వీనర్ అథారిటీస్. మేము ఈ విధంగా మాకు వెబ్ ఆప్షన్ సంబంధించిన ప్రాబ్లమ్ సంబంధించి అయితే పంపించడం జరిగింది. సో ఇక్కడ వారి నుంచి రిప్లై వచ్చేసి రెస్పాండ్ అని అయితే రావడం జరిగింది. తర్వాత ట్రై టు పార్టిసిపేట్ వెబ్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ 7 PM అని అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే కన్వీనర్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ చేయండి. బట్ మేము సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న వారిది కూడా 7 PM వరకు కంప్లీట్ చేస్తాము. అండ్ అదేవిధంగా ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అని వస్తున్న స్టూడెంట్ కూడా మేము వెరిఫై చేస్తామని చెప్పారు. బట్ మీ తరపు నుంచి మీరు ఒక మెయిల్ చేసి అయితే పెట్టుకోండి. మెయిల్ చేసి పెట్టుకున్నట్టయితే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇప్పటికే మేము ఆల్రెడీ 3 times ఈ వీడియో చేశాము రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది. మళ్ళీ సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో మళ్ళీ చేయడం జరిగింది. కాబట్టి మీ ప్రాబ్లం ఉన్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యొక్క రిక్వెస్ట్ మెయిల్ ప్రాసెస్ ద్వారా మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.